నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఉత్సవ కమిటీ సభ్యులు చిల్లకూరు దశరథరామిరెడ్డి, డాక్టర్ సాగరం రమేష్, ఆలయ కార్యనిర్వహణ అధికారి కె నవీన్ కుమార్లు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు డీఎస్పీ గీతాకుమారి జాతర సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నమస్కారం. మన కోట, వాకాడు, చిత్తమూరు మండలాల్లో మహాతల్లి ముత్యాలమ్మ దేవస్థానం ఎప్పటి నుంచో అనాదిగా వస్తూ ఉన్న ఆచారం. ఆ ఆచారాల్లో మనకు చాలా అభివృద్ధి చెందిన మా ముత్యాలమ్మ తల్లికి ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయటం చాలా అభినందనీయం. మన జనాలు కూడా, భక్తులు కూడా చాలామంది వచ్చి ఇక్కడ అందరూ కూడా సహకరించి చేస్తున్నారు. ముఖ్యంగా నాకు సోదరుడైనటువంటి మధు మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని ఈ సేవా కార్యక్రమానికి ఏదో సహాయం చేయమని అడిగితే నేను కూడా ఒక 3-4 సంవత్సరాల నుంచి ఆయనకి ఏదో సహాయం నా ఇదైనట్టు నేను ఇస్తూ వస్తున్నాను. కాబట్టి చాలామంది కూడా ఆయన 3 మండలాల్లో కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా సహాయం చేసి ఈ సేవా కార్యక్రమానికి చేయడం అంటే చాలా గొప్పతనం. మన కార్యక్రమాలు చేస్తూ మధు ఇప్పటి నుంచో అందరితో కూడా బాగుంటాడు. కాబట్టి ఈ సేవా కార్యక్రమం వల్ల మహాతల్లి వల్ల చేస్తూ ఉన్నారని, ఆయనకి ఆరోగ్యాలు వచ్చి ఉన్నారని, చేయాలని నేను కోరుకుంటూ ఈ మండలంలో అందరికీ భక్తులకి నేను సెలవు చూస్తూ నమస్కరిస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ముత్యాలమ్మ గారి సన్నిధిలో ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మధు వాళ్ళ టీంకి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించినందుకు ఈ ముత్యాలమ్మ సన్నిధిలో నేను పూర్వజన్మ సుకృతం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. వీళ్ళు ఎన్నో ప్రయావేశనాలకు సమకూర్చి ఊరూరు తిరిగి విరాళాలు సేకరించి ఇటువంటి కార్యక్రమాలని నిర్వహించి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా తీర్థప్రసాదాలు అందించడంలో ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మధుకి వాళ్ళ టీంకి నా శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముందు కూడా వీళ్ళు ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి ఆ ముత్యాలమ్మ గారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.